నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో బిగ్ షాకింగ్ న్యూస్గా చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత అనివార్యమైనటువంటి ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత ఎవరైతే మాగంటి గోపీనాథ్ భార్య ఉందో ఆ కుటుంబ సభ్యురాలుగా ఆమెకి టికెట్ ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆమె సంబంధించి అంటే మాగంటి కుటుంబంలో వివాదం కాస్త రచ్చకెక్కిందని చెప్పుకోవాలి. అంటే గత కొంతకాలంగా మాగంటి కుటుంబంలో పెద్ద ఎత్తున కొంత విభేదాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అవి కాస్త ఇవాళ వీధికెక్కుతున్నటువంటి నేపథ్యం. గతంలో కూడా మాగంటి సునీతకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఫిక్స్ అయినటువంటి క్రమంలో మాగంటి వజ్రనాథ్ ఎవరైతే మాగంటి గోపీనాథ్ సోదరుడు ఉన్నాడో ఆయన తెర మీదకి వచ్చి చక్రం దిప్పి పెద్ద ఎత్తున టికెట్ రాకుండా అడ్డుకునే ఒక సందర్భాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వ్యూహాత్మకంగా మాగంటి వజ్రనాథ్ తెర మీదకి రావడం, పెద్ద ఎత్తున అంటే సంస్మరణ సభలు నిర్వహించడం, ప్రజల్లోకి దూసుకెళ్ళడం, అంటే టికెట్ కోసం కొంత ఆశించారు. ఇటువంటి క్రమంలో కొంత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయ్యి కొంత ఆయన్ని కంట్రోల్ చేయగలిగింది. ఇప్పటికైతే ఆయన నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు. కొంత వివాదాలకు దూరంగా కొంత మాగంటి సునీతను ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. ఇప్పుడు సడన్గా నామినేషన్ అయిపోయింది, ప్రచారం దూసుకెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య ఆమె కొడుకు మాగంటి గోపీనాథ్ వారసుడు నేనేననేది ఇప్పుడు తారక్ చెప్తూ ఉన్నాడు. దాంతో చెప్పడమే కాదు, ఈసీకి లేఖ రాశాడు తారక్ ప్రద్యుమ్న. మరోవైపు ఖచ్చితంగా అఫిడవిట్లో కూడా చాలా వరకు తప్పిదాలు ఉన్నాయి, ఖచ్చితంగా నామినేషన్ని యాక్సెప్ట్ చేయకండి, వీళ్ళిద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అని స్పష్టంగా తారక్ చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా అసలైనటువంటి వారసుడు నేను ఒక్కడేనంటూ కూడా ఈసీకి సంచలనంగా ఫిర్యాదు చేశాడు, లేఖ రాశాడు మాగంటి గోపీనాథ్ కొడుకుగా ఉన్నటువంటి తారక్ ప్రద్యుమ్న. అంటే సునీతను గోపీనాథ్ పెళ్లి చేసుకోలేదని, అంటే లీగల్గా వాళ్ళిద్దరు కూడా ఎక్కడ పెళ్లి చేసుకున్నట్టుగా రికార్డ్స్లో లేవు, వాళ్ళిద్దరు కూడా లివింగ్ రిలేషన్లో మాత్రమే ఉన్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు తారక్. అయితే తన తల్లి మాలినీదేవికి మాగంటి గోపీనాథ్ విడాకులు కూడా ఇవ్వలేదనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే గోపీనాథ్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నికల అఫిడవిట్లో భర్త అని సునీత పేర్కొనడం పైన కొంత అభ్యంతరం ఆయన ఇప్పుడు వ్యక్తం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఖచ్చితంగా ఒకసారి ఆమె అఫిడవిట్లో కూడా మాగంటి సునీత వైఫ్ ఆఫ్ మాగంటి లేట్ మాగంటి గోపీనాథ్ అని మెన్షన్ చేయడం, ఖచ్చితంగా ఇది ఒక అఫిడవిట్లో తప్పులు ఉన్నట్టుగా, మరోవైపు కొంత అఫిడవిట్లో కూడా కొంత ఈసీని తప్పు పట్టించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటువంటి క్రమంలోనే కొంత నామినేషన్ ఏమన్నా తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అనే ఒక చర్చ కూడా ఊపందుకుంది. సో ఎప్పుడైతే తారక్ ప్రద్యుమ్న తెర మీదకి రావటం, కొంత ఎన్నికల సంఘానికి లెటర్ రాయటం చూస్తుంటే ఖచ్చితంగా అంటే దీని వెనకాల ఎవరో రాజకీయంగా చక్రం తిప్పారు వ్యూహాత్మకంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి లేఖలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం ఆయన ఫిర్యాదులో. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. టు ఎలక్టరల్ ఆఫీసర్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్, సబ్జెక్ట్ రిప్రజెంటేషన్ అండర్ సెక్షన్ 125A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951 రిగార్డింగ్ ఫాల్స్ అఫిడవిట్ బై క్యాండిడేట్ శ్రీమతి మాగంటి సునీత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. Respected sir, I Tarak Pradyumna Kosaraju am the legitimate son of late Sri Maganti Gopinath, former member of the Legislative Assembly, Jubilee Hills constituency. I am writing to bring to your kind attention a matter of grave concern involving submission of false information and suppression of material facts by Srimati Maganti Sunita in her election affidavit filed for the Jubilee Hills by election. Ante తప్పుడు తడకలతోటి అఫిడవిట్ సబ్మిట్ చేశారు. అట్లాగే కొన్ని వాస్తవాలను అనగదొక్కి ఇప్పుడు అఫిడవిట్ కొంత సబ్మిట్ చేశారు ఎన్నికల సంఘానికి. మరొకటి, మై ఫాదర్ లేట్ శ్రీ మాగంటి గోపీనాథ్ వాజ్ లాఫుల్లీ మ్యారీడ్ టు మై మదర్ శ్రీమతి కోసరాజు మాలినీదేవి. అంటే లీగల్గా లాఫుల్గా కొంత చట్టాలకు పరిమితమై చట్టాలకు లోబడి పెళ్లి చేసుకున్నారంటే అధికారికంగా పెళ్లి చేసుకుంది మాత్రం కోసరాజు మాలినీదేవిని ఎప్పుడు 1998 ఏప్రిల్ 29న. దిస్ మ్యారేజ్ వాజ్ లీగలీ సబ్సిస్టింగ్ అంటిల్ హిస్ డిమైజ్ ఆన్ 8th June 2025. అంటే ఈ యొక్క పెళ్ళే అప్పటిదాకా అంటే ఆయన మరణం వరకు కూడా ఈ యొక్క పెళ్ళే చెల్లుబాటు అవుతుంది. అండ్ నో డిగ్రీ ఆఫ్ డైవర్స్, అంటే డైవర్స్ కూడా ఇవ్వలేదు మా అమ్మకు మాలినీదేవికి అని అతను తారక్ చెప్తూ ఉన్నాడు. వాస్ ఎవర్ గ్రాంటెడ్ బిట్వీన్ దెమ్, ఐ ఆమ్ దేర్ ఓన్లీ లెజిటిమేట్ సన్ ఫర్ హిజ్ లాఫుల్ మ్యారేజ్. అంటే వాళ్ళిద్దరి లీగల్గా లాఫుల్గా చేసుకున్నటువంటి మ్యారేజ్కి నేను ఒక్కడే వారసుణ్ణి, నేనే వారసుణ్ణి అని తారక్ ప్రద్యుమ్న చెప్తూ ఉన్నాడు. హవెవర్ శ్రీమతి మాగంటి సునీత హూ కోహాబిటెడ్ విత్ మై లేట్ ఫాదర్ ఇన్ ఎ లివ్-ఇన్ రిలేషన్షిప్ has falsely represented herself as his legal wife and her children as his legal heirs in various official documents, including most recently here election affidavit submitted to the election. అంటే ఈమె ఒక్కతే కాదు, వీళ్ళ కొడుకులు కూడా, అంటే ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు కూడా మా తండ్రి మా తల్లిలాగా కొంత పూర్తిగా
ఎన్నికల సంఘాన్ని తప్పుదో పట్టించేలాగా మొత్తం అంతా కూడా ఫాల్స్లీ రిప్రజెంటెడ్, అంటే తప్పుగా రిప్రజెంట్ చేస్తున్నారు మా తండ్రి మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు, నేను ఒక్కడనే వారసుని, లీగల్గా లాఫుల్గా నేనే వారసుని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ లెటర్ ఒకసారి చూసిన తర్వాత నాకు తెలిసి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం వాస్తవమే. మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న అమెరికాలో ఉంటాడు. మరోవైపు అమెరికాలో ఉన్నటువంటి కొడుకు కూడా మాగంటి సునీత గారితో ఇప్పటిదాకా ఎటువంటి విభేదాలు లేవు. ఇప్పటికిప్పుడు ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా ఆయన తెర మీదకి రావటం, ఎన్నికల సంఘానికి లెటర్ రాయటం, మరి ఏం జరిగింది తెర వెనకలు అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఆ నామినేషన్ ఉందో, అఫిడవిట్ దాఖలు చేశారో ఆ నామినేషన్ ఏమైనా తిరస్కరణకు గురి అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా టెక్నికల్గా? ఎందుకంటే ఖచ్చితంగా స్క్రూటినీలో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆమెను ఆ నామినేషన్ కనుక రిజెక్ట్ చేస్తే స్పష్టంగా, అందుకనే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుతో కూడా ఒక సెట్ ఆఫ్ నామినేషన్ దాఖలు చేయించారు. ఎప్పుడైతే ఒకవేళ మాగంటి సునీత గారి నామినేషన్ కనుక రిజెక్ట్ అయితే స్పష్టంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విష్ణు లైన్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే బీఆర్ఎస్ పార్టీ అత్యంత పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఇటువంటి చిక్కులు ఉంటాయని ముందుగానే ఊహించినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఈ యొక్క అడుగు తీసుకుంది. అందుకనే గత కొంతకాలంగా మాగంటి సునీతకు షాక్ ఇచ్చారు. విష్ణుని నామినేషన్ వేయించింది బీఆర్ఎస్ పార్టీ, విష్ణుని బీఆర్ఎస్ పార్టీ వేయించింది డమ్మీ నామినేషన్. అందుకని ఇప్పుడు స్క్రూటినీలో కనుక రిజెక్ట్ అయితే ఆ డమ్మీ నామినేషనే అసలైనటువంటి నామినేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు విష్ణు, మాజీ ఎమ్మెల్యే విష్ణు బీఆర్ఎస్ పార్టీ బరిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మాగంటి కుటుంబంలో జరుగుతున్నటువంటి రచ్చ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, మాగంటి వజ్రనాథ్కి మాగంటి గోపీనాథ్ కూడా గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఆయన చాలా వరకు వీళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం గతంలో అనేక వీడియోల్లో మనం ఈ సందర్భంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంది. కాకపోతే మనకు గతంలో ఏం జరిగింది ఏంటని కూడా స్పష్టంగా చెప్పాను. అంటే మాగంటి వజ్రనాథ్ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అట్లాగే అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే తారక్ ప్రద్యుమ్న కూడా సునీతతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అట్లాగే వీళ్ళ కాన్ఫిడెన్స్లోన అంటే మాలినీదేవి గారితో కలిసి ఉన్నప్పటికీ, అంటే చెన్నైలో ఉన్నటువంటి మాలినీదేవి గారికి సునీత గారికి కూడా కొంత క్లోజ్గానే కొంత కనెక్షన్స్, అట్లాగే వాళ్ళందరికీ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు తారక్ కూడా కొంత సత్సంబంధాలు ఉన్నాయి. తారక్ కూడా కొంత సునీత గారితో బాగానే ఉన్నారు ఇప్పటిదాకా. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎన్నికల సంఘానికి లేఖ రాయటం అంటే ఈ కుటుంబంలో ఒక ఒంటరిగా పోరాడుతున్నటువంటి మహిళ పట్ల కనీసం సానుభూతి లేకుండా కావాలనే సమయం వచ్చినప్పుడు టైం చూసి కొడుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి మాగంటి గోపీనాథ్ గారి అండ కూడా ఇప్పుడు ప్రస్తుతం సునీత గారికి లేదు. ఇటువంటి సందర్భాల్లో ఆమెను ఒంటరి చేసి ఇప్పుడు కనీసం బీఆర్ఎస్ పార్టీ అయినా అండగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెకు అండగా ఉంటుందో లేదో తెలియనటువంటి సిచ్యువేషన్స్లో కూడా మరణం తర్వాత కొంత ఆ కుటుంబంలో చాలా వరకు పావులు గదిపి ఆమెని ఏకాకిం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు కూడా అంటే ఆమెకి వచ్చినటువంటి అవకాశం అంటే నోటికాడ వచ్చినటువంటి కూటిని కూడా కాళ్ళ దన్నేలాగా ఇప్పుడు గద్దలాగా తన్నుకుపోయేలాగా ఇప్పుడు ఈ లెటర్ రాయటం అంటే తారక్ వెనకాల ఎవరో ఒక అదృశ్య శక్తి ఉండి నడిపిస్తున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. లేకుంటే తారక్ ప్రద్యుమ్న ఒక ఇటువంటి చర్యకైతే ఒడిగట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు అంటే ఖచ్చితంగా రేపొద్దునే భవిష్యత్తులో నేను ఒక్కడనే వారసుడిని అంటే మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించి అన్ని వ్యవహారాల్లో కూడా ఇప్పుడు ఈయన కోట్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి అమెరికాలో జాబ్ చేసుకుంటున్నటువంటి ప్రద్యుమ్న ఇప్పుడు సడన్గా తెర మీదకి వచ్చి ఈ నామినేషన్ చెల్లొద్దు, లీగల్గా అఫిడవిట్లో తప్పులు ఉన్నాయి, ఫాల్స్ డీటెయిల్స్ ఇచ్చారు అంటే 3 తప్పులుగా చెప్తున్నారు. అంటే కొడుకులు కూతుళ్ళు పేర్లు తప్పు, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ తప్పులు ఉన్నాయి. అట్లాగే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. అట్లాగే మొదటి భార్య మాలినీదేవికి నేను లీగల్గా ఉన్నాను, నేనే వారసుడిని ఇప్పుడు ఎవరైతే మాగంటి సునీత కోట్ చేస్తున్నారు అఫిడవిట్లో అది తప్పు అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఆయన ఆస్తులకి ఇంకా చాలా వరకు వ్యవహారాలకు కూడా మాగంటి గోపీనాథ్కు నేనే వారసుడిని అడ్డు తగిలే అవకాశాలు స్పష్టంగా ఉంది. కాబట్టి చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి ఎటువంటి సేఫ్ గేమ్ ఆడుతుంది, ఏ విధంగా అడుగులు ముందుకేస్తుంది, ఈ యొక్క అతి పెద్ద వివాదాన్ని ఎట్లా డీల్ చేస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నికలు, అది కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీకైనా. మరి ఎట్లా డీల్ చేస్తుంది, ఈ వివాదానికి ఎట్లా పులి స్టాప్, ఎందుకంటే ఎన్నికల సంఘం ఏం డెసిషన్ తీసుకుంటుంది. మరి నిజంగానే తారక్ ప్రద్యుమ్న ఇచ్చినటువంటి లెటర్తో బేస్ చేసుకొని కొంత ఫ్యాక్ట్స్ని పరిశీలించి మరి ఆమె నామినేషన్ రద్దు చేస్తుందా, లేదు అంటే
మరి దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ విధంగానే ఎన్నికలకు వెళ్తారా? ఒకవేళ వెళ్తే మళ్ళీ దీన్ని కోర్టు చేస్తా హైకోర్టు లేకుంటే లీగల్గా ఏమన్నా ప్రద్యుమ్న తారక్ కొంత ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క అంశాలని ఏ విధంగా అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ కాస్త ఇవాళ బజార్కి ఎక్కి ఆఖరికి ఫిర్యాదుల దాకా వెళ్ళినటువంటి నేపథ్యం మనం చూద్దాం మరి ఎక్కడికి పులి స్టాప్ పడుతుంది ఈ వ్యవహారానికి. సో మీరు కూడా నిజంగానే మాగంటి సునీత గారి యొక్క నామినేషన్ తిరస్కరణకు గురే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.